కులగణనకు సంబంధించినటువంటి రిపోర్ట్ని సబ్ కమిటీకి ఆల్రెడీ అందజేశారు. అదేవిధంగా ఈ రోజు దీనిపైన పెద్ద ఎత్తున చర్చ ఉంటుంది అంటూ కూడా అసెంబ్లీని ప్రత్యేకంగా పెట్టినప్పటికీ కూడా ఇంకా కేబినెట్ మీటింగ్ అవ్వలేదు అని చెప్పేసి అసెంబ్లీ 2 గంటలకు వాయిదా వేశారు. దీనిపైన వరుసపెట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే దాడి చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళ మీద. ఒక్కసారి మాట్లాడదాం. మనతో పాటు రామచంద్ర నాయకుడు. చర్చ జరుగుతుంది, మొత్తం కులగణన పైన మాట్లాడొచ్చు అని బీఆర్ఎస్ వాళ్ళు భావించారు, కానీ మీరు వాయిదా వేశారని వాళ్ళు చెప్తున్నారు. దీని మీద ఏమంటారు? ముఖ్యంగా నిన్నటి ప్రోగ్రామ్ షెడ్యూల్లోనే అసెంబ్లీ సమావేశాలకు ముందు కేబినెట్ మంత్రులు కూర్చొని సమగ్రంగా చర్చించిన తర్వాతనే బిల్లును అసెంబ్లీలో పెట్టాలి. అదేవిధంగా చర్చ పెట్టిన తర్వాతనే ప్రజాస్వామికంగా తీర్మానం తీసుకున్న తర్వాతనే పార్లమెంటుకు పంపించాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అందులో భాగంగానే ఒక 2 అవర్స్ సమయం అడిగాం తప్ప చర్చ తప్పకుండా జరుగుతుంది. దమ్ము ధైర్యం ఉంటే టీఆర్ఎస్ వాళ్ళని చర్చలో పాల్గొనమని చెప్పండి. గత 10 సంవత్సరాల్లో వాళ్ళు బీసీ బడుగు బలైన వర్గాలు చేసిన మోసాలు, అన్ని సామాజిక వర్గాలకు వాళ్ళు చేసిన నష్టాలు, ఆర్థిక నష్టాలు, మరి రాజకీయ నష్టాలు ఇవన్నీ చర్చలో వస్తాయి. వాళ్ళ బండారం బయటపడుతుందని చెప్పేసి వాళ్ళు రాద్ధాంతం చేస్తున్నారు తప్ప. నిజంగా మీకు చర్చ చేయాలని ఉద్దేశం ఉంటే నిన్న కేబినెట్ మీటింగ్ పెట్టుకొని ఈ రోజు అసెంబ్లీ పెట్టవచ్చు కదా అని వాళ్ళు ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. దీనికి ఏం చెప్తారు? అంటే వాస్తవంగా షెడ్యూల్ అసెంబ్లీ సెక్రటరీ గారు అదేవిధంగా స్పీకర్ గారు నిర్ణయించింది. ఆ షెడ్యూల్ ప్రకారం నడుస్తుంది తప్ప నిన్న ఈ రోజని సమస్య కాదు. కేవలం 1 గంట సమయం గురించి రాద్ధాంతం రాజకీయం చేయాల్సిన అవసరం ప్రతిపక్షాలకు లేదు. పూర్తి స్థాయిలో చర్చ జరిగిన తర్వాతనే తీర్మానం జరుగుతుంది. వారు సమగ్ర కుటుంబ సర్వే చేసిర్రు, ఎక్కడన్నా మరి బట్టబయలు చేసిరా? ఆ సర్వే ఎక్కడన్నా ఇప్పుడు బయట ఉందా? లేదు. ఈరోజు దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మరి కేవలం 50 రోజుల్లోనే మరి అధికారులు నిష్పక్షపాతంగా మరి తెచ్చిన ఈ ప్రతిపాదనని చర్చలో పెడతాం. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ చేసిన నష్టాలు కూడా బయటపడతాం. ఇప్పుడు మీరు కూడా ప్రత్యేకంగా చేసినటువంటి సర్వే ఏం లేదు, గతంలో మేము చేసినటువంటి సర్వేనే ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్ని చూపిస్తున్నారు, కానీ ప్రత్యేకంగా ఏం ఇంటింటికి వెళ్ళి సర్వే చేయలేదు అని ఇందాక బీసీ మాజీ మంత్రులు ప్రస్తుత ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు అసత్యాలు మాట్లాడలో వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్లు, అబద్ధాలు చెప్పట్లో టీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబ సభ్యులు మరి దిట్ట. ఇదంతా అవాస్తవాలని ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బీసీల పక్షాన మేలు చేయబోతున్నారనే దాన్ని వాళ్ళు డివేట్ చేయాలనే కుట్ర తప్ప మరొకటి కాదు.